హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే జ్ఞానపీఠమైన సినారే పాదపీఠమే అంటూ సినారే సి నారాయణ రెడ్డి గారి నవవర్ధంతి సందర్భంగా గొట్టిముక్కల కమలాకర్ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. జ్ఞానపీఠమైన సినారే పాదపీఠమే. ఇక వినండి. జ్ఞానపీఠమైన కవి పాదపీఠమే. ఈ నేల మీద పుట్టిన పోతన తర్వాత అంతటి పాండిత్య ప్రకర్షగల సాహితీ ధురీనుడు సినారే. జానపదాలు, సినీ గీతాలు, జ్ఞానపదాలు, గజళ్ళు, ద్విపదలు, ఖండకావ్యాలు, దీర్ఘ కవితలు, లఘు కవితలు, పరిశోధనా గ్రంథాలు, ఓ సినిమాకి మాటలు, ఆయన రాసిన ప్రతి అక్షరము అక్షయమే. ఆయన చిరంజీవి. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగతీరుగా ఉంటవే, విచ్చుకోని మొగ్గవోలే పచ్చి పాల నిగ్గువోలే ముచ్చటెత్తిపోతున్నావే. ఇది పల్లెపడుచును వర్ణించిన జనపదం. వినీల కచబర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా ఆడవే. ఇది కవి రసహృదయం. సౌందర్యము సౌశీల్యము నిలువెల్ల నెలకొన్న కలభాషినికి అభినందన మందార మాలా. ఇది ప్రబంధకారుడి ప్రణయోద్వేగం. ఆనెన్నడుము ఆడిన చాలు రవళించులే నవ కవితా ప్రబంధాలు. ఇది అభిమాని ఆరాధనా గీతం. చిట్టి ఈడు పాయనని చిగురు ఈడు వచ్చెనని చీర కట్టినారే గొమ్మలు అంటూ పల్లె పిల్ల సమర్తాడిన ముచ్చట చెప్పిన కొండపల్లి కొయ్య బొమ్మ కోక కట్టి కూర్చుందమ్మా అంటూ పుష్పావతి అయిన మేనమరదలి ముందు బావ సింగారాలు పోయినా అది సినారే పాటే. రామచక్కని బంగారు బొమ్మ రాతరంపపు కోత అయిందన్న అది సినారే రాతే. తెలుగు సినిమా పాటకు కవిత్వాన్ని వేటూరి అద్దితే అదే తెలుగు పాటకు సినారే కావ్యనగిశీలు అద్దాడని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కిలికించితం, అమవసనిసి, గుత్తపు రవిక, అమ్మక చెల్ల ఇలాంటి ప్రయోగాలు ఆయనకు పెనుతో పెట్టిన విద్య. ఓ పక్క పల్లె పదం, ఇంకో పక్క పండిత పదం. ఎంతటి మహారాజైనా బింబాధర మధురిమలను బిగి కౌగిలి గుసగుసలను వాంఛిస్తాడని ఖలయనాయకుడితో ఆయన పలికించిన విగళగీతం నభూతో. ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎంత ఇష్టమో ఆయన ద్వారా సినిమాకి పరిచయమైన సినారే సాహిత్యం అంటే అంత వెర్రి ప్రేమ నాకు. సీతారామశాస్త్రి గారి భాషలో చెప్పాలంటే సినారే సెలయేరు లాంటి సముద్రం, నా భాషలో మహాసాగరం. జానపదమైన జ్ఞానపదమైన ఆ కారణజన్ముడి ముందు మిగిలిపోయిన మోక అంగుష్ట సమానులు. సినిమా పాటలు, ఏకవీరకి మాటలు, కవితలు, కావ్యాలు, దీర్ఘకావ్యాలు, గజళ్ళు, వచన సాహిత్యం, ఉర్దూ సాహిత్యం ఆయన అధిరోహించని శిఖరాలు లేవు. ఆయన జ్ఞానపీఠాన్ని అధిరోహించినప్పుడు ఎవడికి రా సన్మానం, ఎందుకురా సన్మానం, చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం. పేరేమో సింగిరెడ్డి, నారాయణరెడ్డి, కానీ కులం కీళ్లు విరిచే నా కళానికి సన్మానం అన్నారు. కానీ ఆయన చిగురంత పేరే పొందిన మహావృక్షం. మహాకవి జాషువా గారు చెప్పినట్లు మీకు మరణం ఉండదు, మీరు కాలత్రయాతీతులు. మృత్యోర్మా అమృతంగమయ అంటూ
గొట్టిముక్కల కమలాకర్. జ్ఞానపీఠమైన సినారే పాదపీఠమే అంటూ సినారే 9వ వర్ధంతి సందర్భంగా అందజేసిన ఈ నివాళి రచనను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.